హలో వ్యూవర్స్, ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కాజు ఫ్రైని చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో చికెన్ని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 100 గ్రామ్స్ కాజుని ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన కాజులన్నింటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే కడాయిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని పసుపు ఉప్పు చికెన్కి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ఉడికేటప్పుడు సాల్ట్ని యాడ్ చేయడం వల్ల చికెన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి చికెన్ ఉడుకుతుంది. ప్లస్ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అందుకోసమే నేను చికెన్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ని కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఇలా బాయిల్ చేస్తున్నాను. చూడండి, మూత తీసి చూస్తే చికెన్లో ఎంత వాటర్ ఉందో. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి చికెన్ అంతా డ్రైగా అయిపోవాలి. చూడండి, చికెన్లో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఇలా కలుపుకొని 2 పెద్ద ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసేసుకొని పేస్ట్ని నెక్స్ట్ 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా ఈ చికెన్లో యాడ్ చేసి ఈ ఆనియన్ పేస్ట్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేయాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని చికెన్కి బాగా పట్టేటట్లు ఇలా కలిపేసుకోవాలి. ఇలా చికెన్ అంతటినీ కూడా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్కి మసాలా బాగా పట్టేటట్లు దగ్గరగా అయ్యేటట్లు ఉడికించుకోవాలి. చికెన్ అంతా కూడా దగ్గరగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకుంటున్నాను. ఈ మిరియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మూత తీసి చికెన్ అంతటినీ కూడా ఒకసారి కలుపుకొని 1 స్పూన్ వరకు కసూరి మేతిని కూడా యాడ్ చేసి చికెన్ అంతటినీ కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. కసూరి మేతిని యాడ్ చేయడం వల్ల ఈ చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కసూరి మేతిని కేవలం చికెన్లోనే కాకుండా మటన్లో కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజులను సన్నగా కట్ చేసిన కొరియాండర్ లీవ్స్ను కూడా యాడ్ చేసి ఒకసారి చికెన్ అంతటిలో కూడా బాగా కలిసేటట్లు ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా అందరూ ఇష్టపడే కాజు చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ కాజు చికెన్ ఫ్రైని వేడివేడి అన్నంలో వేసుకొని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని లెమన్ రసంతో కనుక తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాజు చికెన్ని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ కాజులన్నీ మన పళ్ళకి తగిలినప్పుడు ఆ టేస్ట్ ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. క్రిస్పీగా ఉండే ఈ కాజులతో చికెన్ని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీలో చికెన్ మసాలాలో బాగా ఫ్రై అవ్వడం వల్ల ఈ మసాలా అనేది చికెన్కి బాగా పట్టి మనం తింటుంటే చికెన్ పీస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కమెంట్ చేయండి. దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్. బాయ్.